Okay, next one, y is equal to x square plus 3x plus 6, x is equal to 10 and delta x is equal to 0.01. We have to find the values of delta y and dy. Okay, delta y అనే ఫార్ములా మనం చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది. డెల్టా y ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ x ప్లస్ డెల్టా x మైనస్ fx. డెల్టా వైకి సంబంధించిన ఫార్ములా ఇది. సో మరి ఇక్కడ ఎఫ్ఎక్స్ అనేది ఏంటిదంటే వై అన్నా ఎఫ్ఎక్స్ అన్నా రెండు ఒకటే. సో వైనే మనం ఎఫ్ఎక్స్గా ట్రీట్ చేస్తుంటాం. సో వై ఈజ్ నథింగ్ బట్ ఎఫ్ఎక్స్ విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 6. సో డెల్టా వై ఫార్ములా ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ మైనస్ ఎఫ్ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ అంటే ఎఫ్ఎక్స్లో ఎక్స్ ఉన్న చోట ఈ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ని మనం సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ 3. ఎక్స్ మీన్స్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్. ఎక్స్ ఎక్కడెక్కడైతే ఉందో అక్కడల్లా ఈ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ని మనం సబ్స్టిట్యూట్ చేస్తాం ప్లస్ 6. సో దిస్ ఈజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ మైనస్ ఎఫ్ఎక్స్. మైనస్ ఎఫ్ఎక్స్ అంటే వీటి యొక్క సైన్స్ అన్నీ కూడా చేంజ్ అవుతాయి. ఇవన్నీ ప్లస్గా ఉన్నాయి. సో మైనస్ చేస్తున్నాం కాబట్టి ఇవన్నీ కూడా మైనస్గా మారిపోతాయి. మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x మైనస్ 6. సో క్యాన్సిల్ ద లైక్ టర్మ్స్. సో ప్లస్ మైనస్ సేమ్ ఉన్న వాటిని మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు. అలానే ఇక్కడ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా మనం అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఏ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్, బి స్క్వేర్ మీన్స్ డెల్టా ఎక్స్, ఈ మొత్తం కూడా ఒకటే నెంబర్ డెల్టా ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ 2ab 2 ఇంటూ ఎక్స్ ఇంటూ డెల్టా ఎక్స్. ఇది ఏ ఇది బి, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. సో ఇక్కడ వచ్చేసి 3 తోటి మల్టిప్లై చేసుకోవాలి. 3 ఇంటూ ఎక్స్ 3x ప్లస్ 3 ఇంటూ డెల్టా ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x. ఓకే, సో మళ్ళీ మనం లైక్ టర్మ్స్ని క్యాన్సిల్ చేసుకుందాం. సో ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్, అదేవిధంగా ప్లస్ 3x మైనస్ 3x. ఓకే, సో రిమైనింగ్ అబ్జర్వ్ చేస్తే డెల్టా ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ ఇంటూ డెల్టా ఎక్స్ ప్లస్ 3 ఇంటూ డెల్టా ఎక్స్. మనం డెల్టా ఎక్స్ అనేది కామన్ తీస్తే క్యాలిక్యులేషన్ అనేది ఈజీగా ఉంటుంది. సో టేక్ డెల్టా ఎక్స్ ఎస్ కామన్, ద రిమైనింగ్ ఈజ్ డెల్టా ఎక్స్. ఇక్కడ రెండు ఉన్నాయి, ఒకటి బయటికి పోతే ఇంకోటి ఉంటుంది. సో డెల్టా ఎక్స్ బయటికి వెళ్ళినట్లయితే 2x, అక్కడ డెల్టా ఎక్స్ బయటికి వెళ్తే 3. సో నౌ సబ్స్టిట్యూట్ ద వాల్యూస్ ఆఫ్ ఎక్స్ అండ్ డెల్టా ఎక్స్. ఎక్స్ అనేది 10, డెల్టా ఎక్స్ 0.01. సో డెల్టా ఎక్స్ మీన్స్ 0.01 whole bracket, again delta x 0.01. So 2 into x means 10. So 2 10 ja 20 plus 3. So that is equal to 0.01 into 23 plus 0.01 means which is 23.01. Okay. సో దాన్ని మళ్ళీ మనం ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో 0.01 అంటే అది 1/100 ఇంటూ 23.01. ఓకే, 0.1 అంటే 0.01 అంటే 1/100. పాయింట్ తర్వాత 2 డెసిమల్స్ ఉన్నాయి కదా, సో 1/100. సో 100తో డివైడ్ చేస్తే ఇంకొక 2 ప్లేసెస్ బ్యాక్ వచ్చేస్తుంది అది పాయింట్ అనేది. సో పాయింట్ 1 2. సో 2 తర్వాత 2కి బిఫోర్ పాయింట్ వచ్చేస్తుంది. సో 0.2301. సో దిస్ ఈజ్ డెల్టా వై. ఓకే, సో డెల్టా వై వాల్యూ అది. నెక్స్ట్ డివై. సో డివై అంటే దానికి సంబంధించిన ఫార్ములా ఎఫ్ డాష్ ఎక్స్ ఇంటూ డెల్టా ఎక్స్. సో ఎఫ్ డాష్ ఎక్స్ని డెల్టా ఎక్స్తో మల్టిప్లై చేస్తే వచ్చేది డివై. సో ఎఫ్ డాష్ ఎక్స్ అంటే ఎఫ్ఎక్స్ని మనం డెరివేటివ్ చేసుకోవాలి. డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ 2x, 3 ఇంటూ ఎక్స్ని డెరివేటివ్ చేస్తే 1 వస్తుంది. 6 అనేది కాన్స్టెంట్, డెరివేటివ్ అనేది 0. సో డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ 2x, డెరివేటివ్ ఆఫ్ 3x 3 ఇంటూ ఎక్స్ అని చేస్తే 1. సో 2x ప్లస్ 3 ఈజ్ ద డెరివేటివ్. ఇంటూ డెల్టా ఎక్స్. సో మళ్ళీ మనం
x, delta x value substitute చేసుకోవాలి. Again we have to substitute values of x and delta x. X means 10, delta x means 0.01. So 2 into 10, 20 plus 3, 23. 23 into 0.01. So 23 into 0.01 means 1 by 100. So 100తో డివైడ్ చేస్తే 2 ప్లేసెస్కి వెనకాల పాయింట్ వచ్చేస్తుంది. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ 0.23. 23 by 100 means 0.23. So this is the value of dy. Okay.